నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. బోరుగడ్డ అనిల్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. చాలా ఫేమస్. సో ఆయన ఒక రాజకీయ నాయకుడిగానో లేదంటే ఒక మేధావిగానో ఒక రాజకీయ విశ్లేషకుడుగానో ఫేమస్ అయితే అది వేరు. కానీ బూతులతో, పచ్చి బూతులతో ఫేమస్ అయిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. ఎస్, కనీసం ఇప్పుడు ఈయన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన ఆటలు సాగినాయి. ఈయన ఆడిందే ఆట, పాడిందే పాట. వైసీపీ ప్రభుత్వంలో జగన్కు సపోర్ట్ చేస్తూనే, జగన్ మద్దతుదారుగా ఉంటూనే ప్రతిపక్షాల పార్టీ పైన, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన పచ్చి బూతులతో, అంటే మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి కూడా వీలు లేనటువంటి భాషలో రెచ్చిపోయాడు ఆ టైంలో. మరి జగన్ కానీ, అప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ అధికార ప్రతినిధులు కానీ, ఆ నాయకులు ఎవరికైనా కూడా మరి ఈయన మా పార్టీ చెందిన వ్యక్తి కాదు, ఈయనకు మా పార్టీతో సంబంధం లేదని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు. మరి ఆయన వైసీపీ సపోర్టర్గానే మాట్లాడిండు, ఒక వైసీపీ నేతలాగానే మాట్లాడిండు, జగన్ అభిమానిగానే ఇప్పుడు కూడా మాట్లాడిండు. మరి అప్పుడు ఈ వైసీపీ సోకాల్డ్ అప్పుడు ప్రభుత్వం కానీ, అప్పటి ఈ అధికార ప్రతినిధులు కానీ, వైసీపీ నాయకులు ఎవరు కూడా ఖండించలేదు. ఎందుకంటే అప్పుడు విమర్శిస్తున్నాడు కాబట్టి ఏదో నడుస్తుందని చెప్పేసి లైట్ తీసుకున్నారు. కానీ ఆ సమయంలో, ఆ 5 సంవత్సరాల కాలంలో బోరుగడ్డ అనిల్ చేసినటువంటి దారుణాలు అంతింది కావండి. ఇంత దారుణం అంటే అది ఎవరు కూడా ఓకే చెప్పారు అసలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని లకారంతో కూడిన భాష, తన కుటుంబ సభ్యులని ఇష్టానుసారంగా తిట్టడం, ముఖ్యంగా మహిళని, పవన్ కళ్యాణ్ భార్యని, పవన్ కళ్యాణ్ పిల్లల్ని రేపు చేస్తా అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడిందండి. పవన్ కళ్యాణ్ పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, స్కూల్ ఏజ్లో ఉన్నారు. ఆ పిల్లల్ని మాట్లాడుతూ వాళ్ళని రేప్ చేస్తా అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసిండు ఈ బోరుగడ్డ అనిల్. అప్పుడు ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోయింది. కానీ కాలం ఎప్పుడైనా సరే, మనం అంటగా కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి, కర్మ అది తిరిగి అది మనకే కొడుతుంది. అది ఇప్పుడు బోరుగడ్డ అనిల్ విషయంలో జరిగింది. ఏదైతే అప్పుడు ప్రభుత్వాన్ని చూసుకొని, ఏదైతే అప్పుడు ఆ పార్టీని చూసుకొని ఎగిరిండో, ఇప్పుడు అదే పార్టీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత అసలు ఇతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు ఇతను మా వైసీపీ నేతనే కాదు, ఈయన మా పేరు చెప్తే మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ నాయకులు ఆ పార్టీ నుండి చెప్తా ఉన్నారు. మరి ఇదే వైసీపీ పార్టీ మరి అప్పుడు ఖండించలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వైసీపీ పేరు చెప్పుకొని, వైసీపీ నేత అని చెప్పుకొని మాట్లాడినప్పుడు ఇదే ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం, అప్పటి నాయకులు ఒప్పుకోలేదు, ఖండించలేదు. అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆయనకు మాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో బోరుగడ్డ అనిల్ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం కోల్పోయిందో, వైసీపీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత అసలు చాలా రోజులు కనిపించిన బయట అప్పుడు ఉన్నటువంటి ఆ యాటిట్యూడ్ కానీ, ఆ మదం మత్తి మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు. తర్వాత ఈయన చేసిన వ్యాఖ్యలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన గతంలో చేసిన వ్యాఖ్యలు, ఆయన కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు, ఆయన భార్య పైన చేసిన వ్యాఖ్యలు, వాళ్ళ పిల్లల పైన చేసిన వ్యాఖ్యలు, టీడీపీ నాయకుల పైన చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు, నారా లోకేష్ పైన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానిపైన కేసులు పెట్టి తర్వాత ఆ స్టేషన్ ఈ స్టేషన్ తిప్పుకుంటా 3rd డిగ్రీ కూడా వేయడం జరిగింది. అంటే మనం ఏదైనా సరే విర్రవీగద్దు, నాదే అంతా ఉందని చెప్పేసి విర్రవీగితే ఏమవుతుందంటే లాస్ట్కు అది నీకే తిప్పి కొడుతుంది. నువ్వు ఎవరి పేరు చూసుకొని ఎగిరినవో, ఏ ప్రభుత్వం చూసుకొని అప్పుడు ఎగిరినవో, ఏ పార్టీని చూసుకొని ఎగిరినవో, ఇప్పుడు అదే పార్టీ నిన్ను అసలు నీకు మాకు సంబంధం లేదని చెప్పేసి కొట్టిపడేసింది. నువ్వు ఇప్పటికి జగన్ అభిమాని అని చెప్పి చెప్తా ఉన్నావు, కానీ ఆ జగన్ ఇప్పటికి కూడా నీ గురించి ఇతను మా నాయకుడే అని చెప్పేసి నీ గురించి కొట్లాడలేదు, నీ గురించి మాట్లాడలేదు. నువ్వు అరెస్ట్ అయ్యి ఆ జైలుకు ఈ జైలుకు తిరిగితే వైసీపీ నుండి ఎప్పుడైతే నువ్వు పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి అంతా ఇష్టారాజ్యంగా పచ్చి బూతులు తిడుతూ, లకారంతో కూడిన బూతులు తిడితే ఏ వైసీపీ నాయకులైతే ఆ వీడియోను పోస్ట్ చేసి షేర్ చేసిరో, నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి నీకు తాడిగిరిస్తే ఆ వైసీపీ నాయకులు, ఆ కార్యకర్త ఒక్కరు కూడా నీకు సపోర్ట్ చేయలేదు. కనీసం సంఘీభావం కూడా తెలిపలేదు.
అయ్యో పాప అనే ఒక పోస్ట్ కూడా ఎవరు కూడా పెట్టలేదు. ఇది బోరుగడ్డ అనిల్ పరిస్థితి. ఇది ఎవరైనా బోరుగడ్డ అనిల్ ఒకటే కాదు, ఇది అందరికీ చెందుతుంది. ప్రభుత్వం ఉంది కదా, మా పార్టీ అధికారంలో ఉంది కానీ రెచ్చిపోతే బోరుగడ్డ అనిల్కు ఏదైతే జరిగిందో అదే ఖచ్చితంగా జరుగుతుంది. విమర్శించాలి. రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు సహజం, అది రాజకీయ విమర్శ వరకే ఆగిపోవాలి. వ్యక్తిగత విమర్శలకు తావు ఉండకూడదు. కానీ బోరుగడ్డ అనిల్ చేసింది మొత్తం కూడా వ్యక్తిగత విమర్శలే. వ్యక్తిగత విమర్శలతోనే ఆయన అత్యంత దారుణానికి అప్పుడు పూనుకున్నాడు. మొత్తం మీడియాకి వస్తే అది ఇంటర్వ్యూలో సైతం, సరే ఆయన ఒక సెల్ఫీ వీడియో పెట్టుకొని పెడితే అది వేరు, పెద్ద పెద్ద ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ కూడా నా కొడక అని చెప్పేసి రే పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళ భార్యల్ని పిల్లల్ని లకారంతో భాషలు. పిల్లలు ఏం చేశారని వాళ్ళ భార్య ఏం చేసిందండి? తిడితే నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టాలి, చంద్రబాబుని తిడితే మీడియాలో మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ భార్యని నా దగ్గరకు పంపించాలి, పవన్ కళ్యాణ్ పిల్లల్ని నా దగ్గరకు పంపించాలి, ఎందుకు తెలుసా అని చెప్పేసి రేప్ చేయడానికి అట అని చెప్పేసి. ఇంత దారుణం అండి ఇది. కర్మ హిట్స్ బ్యాక్. అక్కడ వైసీపీ గురించి టీడీపీ జనసేన కానీ కాదు, ఆ స్థానంలో ఎవరున్నా కూడా ఎగిరి పడద్దు. అన్ని రోజులు మనవి కాదు. సో సముద్రం వల్ల ఇట్లా చిన్నగా చిన్న చెప్పేసి దాన్ని మనం ఎడకరిస్తే అది ఒక పెద్ద అలరూపంలో వచ్చి నిన్ను తీసుకెళ్తుంది. సో దేని గురించి కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అన్నీ మన రోజులు కావు. కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి ఊరికే అనరు, కర్మ సిద్ధాంతం అని చెప్పేసి. ఇది బోరుగడ్డ అనిల్ విషయంలో జరిగింది. శ్రీరెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. ఏదైతే శ్రీరెడ్డి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఇదే పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, చంద్రబాబును, లోకేష్ను లకారంతో భాషలు మాట్లాడింది. ఇప్పుడు అదే వైసీపీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత శ్రీరెడ్డి మాకు సంబంధం లేదని చెప్పేసి చెప్పడంతో సేమ్ ఇదే తరహాలో శ్రీరెడ్డి కూడా బయటకు వచ్చి చాలాసార్లు ఏడ్చింది. నేను తప్పు చేసిన, బయటకు వచ్చి అరిచిన, ఇష్టానుసారంగా మాట్లాడినా, ఎవరిదెవరినో పెట్టుకొని పార్టీలో చేస్తారు, నేను పార్టీ కోసం పనిచేస్తే నాకు లాస్ట్కు ఇదే అయిందని చెప్పేసి బాధపడి ఆమె సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు అదే కోవలకి బోరుగడ్డ అనిల్ వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, వీళ్ళిద్దరు కూడా బోరుగడ్డ అనిల్ విషయంలో చాలా సీరియస్ తీసుకున్నారు. ఇతని వల్ల పార్టీ డ్యామేజ్ అయింది, పార్టీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారకులు ఈ బోరుగడ్డ అనిల్ ఒకటని చెప్పేసి అటు వెంకటరెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి, అటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా ఇతను దూరం పెట్టడం జరిగింది. అసలు సంబంధం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అటు బోరుగడ్డ వర్సెస్ సజ్జల, బోరుగడ్డ వర్సెస్ వెంకటరెడ్డి ఇది జరుగుతూనే ఉంది. జగన్ దగ్గరికి నేను వెళ్ళడానికి వెళ్తే, ఆ నివాసానికి వెళ్తే నన్ను వెళ్ళనీయకుండా అడ్డుపడుతుంది ఈ వెంకటరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి సజ్జల రామకృష్ణను, వెంకటరెడ్డిని ఇప్పుడు తిడుతూ ఉన్నాడు బోరుగడ్డ అనిల్. మీరు ఎవర్రా నన్ను పార్టీలోకి రానిపోవడానికి? నేను వైసీపీ నేతను కాదు అని చెప్పడానికి మీరు ఎవర్రా? నేను గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు పైన, నారా లోకేష్ పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన విమర్శ చేస్తే వీళ్ళు ఎవరు కూడా తప్పు అని చెప్పలేదు, సమర్థించారు. ఇప్పుడు అదే నాయకులు నా వల్ల పార్టీకి డ్యామేజ్ అని చెప్పేసి నన్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్కు నన్ను దగ్గర చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు అటు సీరియస్ అవుతా ఉన్నాడు ఇప్పుడు బోరుగడ్డ అనిల్. మొన్న జగన్ ఇంటి ముందు తాడేపల్లిగూడెంలో ఆ ప్యాలెస్ ముందు కూర్చొని ధర్నాకు దిగిండు. ధర్నా కూర్చున్నాడు, నన్ను రానివ్వట్లేదు, నన్ను జగన్ దగ్గరికి పోనివ్వట్లేదు, నేను జగన్ను చూసి రాజకీయాలకు వచ్చిన, జగన్ చూస్తే నీ వైసీపీలో చేరిన, జగన్కు సపోర్ట్ చేసిన, అలాంటి వైసీపీకి అలాంటి జగన్కు నన్ను దూరం చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఆయన మీద ఎన్నో కేసులు అయినాయి, 3rd డిగ్రీ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంత చేస్తే పార్టీ కోసం నేను మా పార్టీకి సంబంధం లేని చెప్పి చెప్తా ఉన్నారు, వీళ్ళు లేవులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంది. సో తెలుసుకున్నాడు బోరుగడ్డ అనిల్ చేసిందంతా, నేను గతంలో ఇంత చేసి ఉండకూడదు, నేను ఇన్ని మాట్లాడకుండకూడదు, నేను ఏదైతే చేసినో ఇప్పుడు అదే నాకు తిరిగి కొడుతూ ఉంది, నా అనుకున్న వాళ్ళు నన్ను నట్టేయడం ముంచిరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పవన్ అన్న సారీ నన్ను క్షమించు అనే దగ్గరికి వచ్చిండు ఇప్పుడు బోరుగడ్డ అనిల్. మరి ఇదేదో అప్పుడే ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఎవరైనా సరే నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక పదవిలో ఉంటే విమర్శ చేస్తే అది నీ పార్టీకో
నీ అధినాయకుడి ముందు నీ పేరు ఏదో ఉంటుంది. నువ్వు ఎలాంటి సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా లకారంతో భాషలు మాట్లాడి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం, ఇప్పుడు థర్డ్ డిగ్రీ వేస్తే ఏం లాభం? మంచి వాళ్ళందరూ ఉన్న వాళ్ళు కూడా రాజకీయం చేసుకుంటా ఉన్నారు. నువ్వు పార్టీ కోసం కష్టపడ్డావు, తిరిగినావు, విమర్శలు చేసినావు రాజకీయ ఇతర ప్రతిపక్షాల పైన. కానీ ఇలా జరిగింది ఏంది? జగన్ ఇంట్లో నీకు స్థానం లేదు, జగన్ ఇంటి బయటనే నీకు అక్కడికే ఆగిపోయింది నీ స్థానం అనేది. ఇది రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దయచేసి అంటే ఈ ప్లేస్లో ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పవన్ అన్న సారీ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇప్పుడు బోర్గడ్డ అనిల్. నేను తప్పు చేసిన అప్పుడు అంతా మాట్లాడి ఉండకూడదు అనేది చెప్తా ఉన్నాడు. ఇక మరికొంతమంది అయితే ఆయన జనసేనలోకి వెళ్ళిపోతున్నట్టుగా పవన్ కళ్యాణ్తో భేటీ అవుతాడు, జనసేనలో పార్టీలో చేరుతాడు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ చీకొట్టింది కాబట్టి ఎవరినైతే ఏ పార్టీ అయితే తిట్టిండో, ఎవరినైతే ఆయన అంతా చేసిండో అదే పార్టీలో జాయిన్ కాబోతున్నట్టుగా మరికొంతమంది చెప్తా ఉన్నారు. అదే జనసేనలోకి ఎంట్రీ కాబోతున్నాడు బోర్గడ్డ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు వాస్తవమో కాదో తెలియని ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. సరే ఎవరైనా సరే కర్మ హిట్స్ బ్యాక్. ప్రభుత్వంలో ఉన్నాము, ఆ పార్టీ సపోర్ట్ ఉంది, ఆ నాయకుడు సపోర్ట్ ఉంది, నా వెనకాల ఇంతమంది ఉన్నారని చెప్పేసి విర్రవీగితే కాలం ఒక రాజులో ఉండదు, ఎప్పుడో ఒకటి మారుతుంది. ఇప్పుడు ఆ కాలం మారిన విషయంలో బోర్గడ్డ అనిల్కు సరిగ్గా సరిగిపోయింది. మొన్న జగన్ ఇంటి ముందు కూర్చొని ఆయన బాధ ఆవేదన ఒకసారి విందాం. నేను ధర్నాకి రాలేదు, నిరసన కూడా కాదు ఇది. నేను పార్టీ ఆఫీస్కి జగన్ సార్ని కలిసానికి వచ్చిన. నాకు అక్కడ పర్మిషన్ లేదని చెప్పినారు. ఆల్రెడీ నేను ఒక 10 రోజుల క్రితం వస్తే అడ్వకేట్స్ని అపాయింట్ చేస్తామని చెప్పి పిలిస్తే వెళ్ళినా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడేమో నువ్వు పెద్ద నాకు పార్టీ చేసేట్టు, నువ్వు అసలు చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నవాడివి, నువ్వు మాట నేను చెప్పాను. నా లైన్ మార్చేశాను. నా ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టారు, నా భారతమ్మని తిట్టారు, భారతమ్మని క్యారెక్టర్ అసాసినేటెడ్గా మాట్లాడారు. ఆ పొద్దు ఎవరు మాట్లాడలేదు. ఈ పొద్దు పార్టీ కోసం నేను పనిచేసా. 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నా, 3rd డిగ్రీలు ఊరంతా తిప్పిన, రాజూరు నుంచి చివరికి 16,000 కిలోమీటర్లు తిప్పారని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నన్ను రౌడీ షీట్ అంటాడు. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది ఆ రౌడీ షీట్ దానికి కాపుతుంది. ఆ మాట అన్న వాళ్ళకి 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. పొలిటికల్ గా అందరికి ఉంటుంది, వయసు వర్ష. అంటే రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఒక నిదర్శనం. ఇదే వెంకటరెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి, ఇతను వైసీపీ పేరు చెప్పుకొని వైసీపీ నాయకుడు అని చెప్పుకొని ఇదే పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు పైన లకారంతో కూడిన భాష మాట్లాడితే మరి ఇప్పుడు ఇతను మా నాయకుడు కాదని చెప్పేసి అప్పుడు ఒప్పుకోలేదు, అప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉంది, వాళ్ళు నడిచింది. అప్పుడు వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. సో ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి ఎవరైతే సజ్జలు ఉన్నారో ఆ ఓడిపోయిన విషయంలో వాళ్ళ పేరు రాకుండా ఇతని వల్ల మా పార్టీ ఓడిపోయింది, వైసీపీ ఓడిపోయిన దాంట్లో ప్రధాన కారకుల్లో బోర్గడ్డ అనిల్ కూడా అని చెప్పేసి ఇప్పుడు ఆయన పేరు పైన నెట్టేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. పొలిటికల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంటాం, మీరు అంటారు. కానీ సొంత పార్టీ కూడా అనటం అది దాని మీద నేను వీడియోస్ తీపిచ్చేసి మాట్లాడదంటే వీడియోస్ తీపించలే. అతను నోటికి వచ్చి మాట్లాడతాడు. అతను మాట్లాడింది ఎందుకు మాట్లాడినావు, నువ్వు ఎందుకు మాట్లాడినావు అడిగినా, నువ్వు ఎందుకు మాట్లాడాను రౌడీ షీట్ అని. నా గురించి పార్టీకి సంబంధం లేదంటే ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు అఫీషియల్ గా, నేను ఎల్ఐసి దండీలోనే ఉన్నాను కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు సజ్జలు మాట్లాడమన్నాడు, మనోడు శ్రీహరి మాట్లాడమన్నాడని చెప్పినాడు. అది ఆడియో రికార్డ్ కూడా వినిపిస్తాను. రేపు ఫోన్ ఇటీ బ్రో, నేను ఎందుకు, నాకేం అవసరం, ధర్నా కాదు నిరసన కాదు. నేను 10,000 మంది కార్యకర్తలతో రాలేదు వీడికి. రిపబ్లికన్ పార్టీకి 1,70,000 మంది మెంబర్స్ ఉన్నారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే. అత్వాలయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పు నువ్వు అంటే, సరే మాడోళ్ళు కూడా తిట్టారు కదా సార్, మాడోళ్ళు తిట్టినారు, భారతం తిట్టినారు, వాళ్ళకి సారీ చెప్పమని చెప్పండి, బహిరంగ నేను కూడా సారీ చెప్తాను సార్ అని చెప్పాను. లైన్ మార్చి మాట్లాడేటప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నా క్యారెక్టర్ అసాసినేట్ ఎందుకు చేయాలా? కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడమంటే కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినావు అడిగితే నేను కారుమూరి వెంకటరెడ్డి ఏం చెప్పినాడు, కోడి శ్రీహరి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా అన్నారు. నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు. దాని మీద నేను అతని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని ఇప్పుడు అనుకోవచ్చు. అనవసరంగా ఈ ఊబిలోకి దిగినా అని చెప్పేసి అనుకునే ఉంటాడు బోర్గడ్డ. నన్ను వాడుకొని వదిలేసారు, శ్రీరెడ్డి ఎలాగనో నా పరిస్థితి అదే అని చెప్పేసి అర్థమై ఉంటది. ఈ గేటు కాడ ప్రాణం విడుస్తా. కృష్ణారెడ్డిని 2-3 సార్లు కలసడం జరిగింది. ఇతను మాట్లాడుతూ చూడండి, ఎవరు నేను మాట్లాడుతున్నారు అంటే కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడు. చెప్పండి
ఏమని మాట్లాడాలి? మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదా ఇప్పుడు మీరు దయచేసి నేను పార్టీకి విరుద్ధంగా ఏ రోజు మాట్లాడాలి. ఒకప్పుడు ఈయన వెనకాల ఒక కారు ప్రభుత్వం నుండి గన్మెన్లు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎందుకు ఇచ్చారో మన వైసీపీ నాయకుడు అన్నప్పుడు ఇవ్వకుండా ఉండాల్సింది కదా అతనికి అవన్నీ కూడా. మరి ఇప్పుడు ఈ వెంకటరెడ్డి సోకాల్డ్ సజ్జల ఇప్పుడెందుకు మాట మార్చి విధంగా చేస్తున్నారు? అప్పుడు ఈయనకు అధికారికంగా ప్రభుత్వం ఉన్నప్పుడు గన్మెన్లను బాడీ గార్డులను సెక్యూరిటీ ఇచ్చారు. మరి పార్టీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నాం రాదని చెప్పినారు. పార్టీ ఆఫీస్ నేను జగన్ సార్ వచ్చినారని చెప్పి ఇక్కడికి వచ్చినాను. మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాకు మీరు ఎందుకంటే మీకు మీరు పార్టీలో మీ అన్ని వాళ్ళే కట్టారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే మరి ఎక్కడ డామేజ్ చేయడం అయితే నేను పార్టీ మనిషి అయితే కాదని ఎంత చెప్తారు అంటూ అది మీరే అడగంటే అప్పుడు నాకు చెప్పండి ఫోన్ చేస్తారు కదా. ఫేస్ మారిపోయింది మొత్తం బోర్గడ్ అనేది. అప్పటి యాటిట్యూడ్ లేదు. అప్పుడు 2 బటన్లు తీసి పైకి వేసుకొని మెడలో అవి ఉంటాయి అవి వేసుకొని కుర్చీలో ఒరిగి ఇంటర్వ్యూలో కూడా కాలు మీద కాలేసుకొని ఆ యాటిట్యూడ్ ఆ వైబ్ వేరే ఉండేలే అప్పుడు. ఇప్పుడు ఆ ఫేస్ మొత్తం మారిపోయి అట్లా లేదు ఇక. అడగడమే తప్పండి. నా గురించి మాట్లాడచ్చు నేను అడగచ్చు. మీకు అర్థమైపోతుంది బోర్గడ్ అనిల్ నీ స్థానం నీ స్థాయి ఏంది వైసీపీలో అనేది మీకు అర్థమైపోతుంది. రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థం కోసం నిన్ను వాడుకున్నారు అనిల్. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల చాలా 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 గొప్ప మనసు కలిగినారు. కాలర్ పట్టుకొని చెప్పాడు దళితులు నా మేనమామలని. రిపబ్లికన్ పార్టీ ఎవరు పెట్టారో మీకు తెలుసు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టింది. కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన యూనియన్ మినిస్టర్ ఉన్నాడు. నాకు ఏ పనులు 7 రాష్ట్రాల్లో కావునా పనులు చెప్పు. నేను చేసుకోలేనా? డబ్బు సంపాదించుకోలేనా? చాలా కీర్తి ఖ్యాతి సంపాదించుకున్నాను ఒక దళితుడిగా. అంటే నేను అనేది ఏంటంటే అందరూ పార్టీ అంతా కీర్తి ఖ్యాతి సంపాదించుకో దళితుడిగా నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే. ఒక దళితుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. కేంద్రంలో కూడా ఆయనకు ఒక రిపబ్లికన్ పార్టీలో ఈయన ఒక దాన్ని ఏమంటారు ఈయన సలహాలు సూచనలు కూడా ఇచ్చేటోడట. మరి అట్లాంటి స్థాయి నుండి మరి ఎందుకు ఇంత నీచానికి దిగజారినో అర్థం కాదు. అంటే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఈ విధంగా మారుస్తే వాళ్ళ అవసరం కోసం అనేది ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. పోతున్నాడు సంతోషంగా. నన్ను ఎందుకు ఆపుతున్నాడు అంటున్నా. ఒక 4 గుంటూరులో ఉన్న 4 నాయకుల కోసం ఆపుతున్నాడు ఆయన. బాపట్లో ఉన్న ఒక నాయుడు కోసం ఆపుతున్నాడు. నువ్వు ఏం ఆపగలవు? ట్రై చేయి. నువ్వు ఎంత చేస్తావు చెయ్యి. నేను ఇక్కడ గుడిసేసుకొని రోడ్లో ఒక చిన్న మంచం వేసుకొని పడుకొని జగన్ కోసం పనిచేస్తానికి సిద్ధమైన ఈ పొద్దు జగన్ అన్న పిలిస్తే పోతాం. లేదా రేపు పొద్దున ఇప్పుడు ఇంటికి పోతాం సాయంత్రం మళ్ళీ లేదంటే నేను ఏడే కూర్చుంటా. మా భార్య పోతుంది. పొద్దున్నే వస్తారు. నేను ఏడే కూర్చుంటా. అన్నని కలిసేదాకా ఏడే ఉంటాను నేను. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం అన్నకి చెప్పాలి. పార్టీలో ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుందో అన్నకి చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ అన్నకు తెలియదు అనుకుంటున్నాడా బోర్గడ్ అనిల్? ఇంత మేధావి జగన్ కోసం ఇంతమంది రాజకీయ నాయకులతో వైరం పెట్టుకున్నాడు. ప్రతిపక్షాల పార్టీలు పెట్టినప్పుడు ప్రభుత్వంలో ఇష్టానుసారంగా మాట్లాడిండు. మరి ఇవన్నీ విషయాలు జగన్ అన్నకు తెలియదు అనుకుంటున్నాడా బోర్గడ్ అనిల్? ఇవన్నీ కూడా తెలుసు. నువ్వు ఇంటికి ముందు పోయి ధర్నా చేసింది, పార్టీలో జరిగేది, పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అవన్నీ కూడా తెలుసు. ఇప్పుడు బోర్గడ్ అనిల్ ఈ విధంగా చేస్తున్న విషయం కూడా ఆయనకు తెలుసు. కానీ నువ్వు అన్నట్టుగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్వార్థం కోసం ఇలాంటి నాయకుల్ని ఇలాంటి కార్యకర్తల్ని విస్మరిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన వస్తే ఎక్కడ ఈయన మీదకి పోతాడో మమ్మల్ని ఎక్కడ తొక్కిస్తాడో అనేది ఇంకొకటి ఉంటుంది. దాంతోపాటుగా ఈయన భాష గతంలో ప్రభుత్వంలో ఈయన వ్యవహరించిన తీరుతో కూడా వాళ్ళు పక్కన పెట్టారు. మరి పక్కన పెట్టారు ఓకే, మరి అప్పుడు ఎందుకు పక్కన పెట్టలేదు ప్రభుత్వం? అప్పుడు ఉన్నప్పుడు మా నాయకుడు అని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్తా ఉంది ఈయన మా నాయకుడు కార్యకర్త కాదా అని చెప్పేసి? కూడా వేసుకొని నలుగుకుండా జెండా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి కష్టపడి తిరిగి చెప్పులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్లోగన్స్ ఇచ్చుకుంటా ర్యాలీలు చేస్తే తెలుసుద్ది. ఇస్త్రీ గుడ్డలు వేసుకొని నలుగుకుండా సజ్జల రామకృష్ణ లోపల కూర్చుంటే పని అవుతుందా? ఇది ధర్నా కాదు. ఇది నేను ధర్నా చేసినా, నేను ఒక స్లోగన్ ఇచ్చినా అది ధర్నా అవుతుంది. నేను చాలా పీస్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి లోపలికి పోనీపోతే ఇక్కడ బయట కూర్చున్నా. నన్ను లోపలికి పిలిస్తే నేను అన్నం కలిస్తే కలిపోయి ఇప్పుడు భారత రాజ్యాంగం కాలమాన్ ప్రకారం నన్ను రౌడీ షీటర్ అన్నాడు. కారుమూరి వెంకటరెడ్డి మీద కేసు పెట్టినా.
నేషనల్ ఎస్సీ కమిషన్ లో కేసు ఫైల్ అయింది. ఎస్సీ కమిషన్ కేసు రిజిస్టర్ చేసి కేసు నంబర్ ఇచ్చింది. కేసు రిజిస్టర్ నంబర్ ఇది కేసు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను లోపలికి పిలుచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారితో నేను నా భార్య